డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్లాస్లో మనం పెన్నా రివర్ గురించి డిస్కస్ చేద్దాం. పెన్నా రివర్, పెన్నా ఆర్ పిన్నాకిని ఏదనుకున్నా ఒకటే. అయితే నేను మీకు ఒక స్టోరీ చెప్పాను. ఆ స్టోరీ ఏంటి అంటే మీకు ఫిజికల్ స్ట్రక్చర్ నైసర్గిక స్వరూపంలో ఒక స్టోరీ చెప్పాను. ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి వెస్ట్ సైడ్ ఫ్లో అవుతున్న రివర్స్, ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతున్న రివర్స్. ఇదంతా ఏంటి? బే ఆఫ్ బెంగాల్. ఇదంతా ఏంటి? బే ఆఫ్ అరేబియా. ఇటు వెళ్తున్న మ్యాక్సిమం రివర్స్ దే ఫార్మ్ డెల్టాస్. ఎక్సెప్ట్ దట్ ఈస్ పెన్నా. ఓకేనా? పెన్నా ఒకటి ఇక్కడ మనకి డెల్టాస్ని క్రియేట్ చేయదు. ఓకే, మరి ఇటు బే ఆఫ్ అరేబియాకి వెళ్తున్న ఇవన్నీ దే డోంట్ ఫార్మ్ డెల్టాస్, దే ఫార్మ్ ఓన్లీ ఈశ్వరీస్. ఓకే, ఇవి మనకు ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ సింధు మాత్రం డెఫినెట్గా డెల్టా ఫామ్ చేస్తూ ఉంటుంది. అయితే ఎందుకు సార్ పెన్నా ఒకటి అలా ఎందుకు తను డెల్టాస్ని ఫామ్ చేయదు? కృష్ణ, గోదావరి, మహానది, కావేరి ఇవన్నీ డెల్టాస్ ఫామ్ చేస్తాయి. బట్ నాట్ వై పెన్నా నాట్ ఫార్మింగ్? ఎందుకంటే ద జాగ్రఫికల్ లొకేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ ఈస్ లొకేటింగ్ ఇన్ ద రెయిన్ షాడో ఏరియా. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడుందంటే రెయిన్ షాడో ప్రాంతంలో ఉంది. రెయిన్ షాడో అంటే తెలుగులో గుర్తుపెట్టుకోండి, వర్షా ఛాయ ప్రాంతం. ఓకేనా? సో వర్షా ఛాయ ప్రాంతం. వర్షా ఛాయ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ షాడో, ఇది ఇప్పుడు ఒక హిల్ అండి. ఇది ఇప్పుడు హిల్, నాకు మేఘాలు వస్తున్నాయి, సో క్లౌడ్స్ వస్తున్నాయి. సో దర్ ఓన్లీ ఆల్టిట్యూడ్, the last level of the altitude only this is. Okay, after this level they don't go to the they don't climb these altitude only and ikkada settle అయిపోయినాయి. Okay, next they want to move towards, but these are becoming like an obstacle. Okay, ఇవి దీన్ని ఆపుతున్నాయి. ఓకేనా? ఆపుతున్నాయి. బట్ దిస్ రివర్ is flowing from this side. ఓకేనా? అంటే విచ్ మీన్స్ దిస్ ఇస్ లొకేటింగ్ ఎట్ ద రెయిన్ షాడో ఏరియా. అంటే ఇక్కడి వరకే మనకు వర్షాలు వస్తాయి, తర్వాత మనకు వర్షాలు రావన్నట్లుగా ఆ ఏరియాలో మనకు ఫ్లో అవుతున్నాయి. వాటర్ ఎక్కడ ఉంటాయండి? ఇక వాటర్ లేవు ఆ ప్లేస్లో. మళ్ళీ ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ కూడా వెరీ 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 స్లో అన్నట్లుగా. అంటే అది ఆ లెవెల్తో అది ఫ్లో అవ్వడం చాలా టైం పడుతుంది. మరి అలాంటిది డెల్టా ఎట్లా ఫామ్ చేస్తుంది? చేయలేదు కదా అలా అన్నట్లుగా. ఓకేనా? దీన్ని మనం ఇక్కడ ఇలా చూడొచ్చు. ఓకే, సరే, ఇది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో మ్యాక్సిమం టైమ్స్లో అడుగుతుంటారు, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది. అడగకపోయినా ఈ పాయింట్ అడుగుతారు. అంటే పెన్నా ఇక్కడ స్టార్ట్ అవుతుందని కాదు, పెన్నా స్టార్ట్ అవుతున్న హిల్స్ పేరెంట్ అని ఇలా అడగచ్చు. ఇది మనకి ఎక్కడ అంటే, మీకు కేజీఎఫ్ మూవీ చూసారు కదా, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని. ఆ కోలార్ డిస్టిక్లో మనకి నందిదుర్గ హిల్స్ అని ఉన్నాయండి. ఈ నందిదుర్గ హిల్స్లో ఎస్పెషల్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలంటే చిన్న కేశవ హిల్ అని ఒకటి ఉంటుంది. ఆ చిన్న కేశవ హిల్ నందిదుర్గ హిల్స్ నుంచి ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది కర్ణాటక, ఇదంతా మనకి కర్ణాటక డిస్ట్రిక్ట్ మ్యాప్. మాకు 2 తెలుగు స్టేట్లో డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకోవడానికి తల పగిలుతుంది. మళ్ళీ మీరు కర్ణాటక డిస్ట్రిక్ట్స్ తీసుకొచ్చారు, మీకు ఏమైనా పిచ్చ? నాకు పిచ్చి కాదు. నా పిచ్చి ఏంటంటే, సో కర్ణాటక దిస్ ఈస్ కంప్లీట్లీ కవర్డ్ బై వెస్టర్న్ ఘాట్స్. అవునా కదా? వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఈ ప్లేస్ మొత్తం కంప్లీట్లీ దే ఆర్ కవరింగ్ విత్ ద వెస్టర్న్ ఘాట్స్. మొత్తం కవర్ అయిపోయినాయి ఆ ప్లేస్ మొత్తం కూడా. ఓకే, కవర్ అయిపోయినాయి. సో కవర్ అయిపోయినప్పుడు ఏరియా ప్రకారంగా వాటిని మనం రకరకాల పేర్లతో పిలుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బెలగావి ఉంది, ఇక్కడ ఏమంటున్నాం? గోకక్ హిల్స్. ఇక్కడ ఘటప్రభ మనకి ఫ్లో అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షిమోగా. ఓకేనా? షిమోగా డిస్టిక్లో మనకి బాబా బుడాన్ హిల్స్. ఓకే, కుద్రేముఖ్ హిల్. ఓకే, ముల్లయనగిరి పీక్. ఓకే, వరాహ హిల్స్. ఇవన్నీ మనకి ఈ షిమోగా డిస్టిక్లో ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కోలార్ డిస్టిక్ చూడండి, ఇక్కడ కేజీఎఫ్. ఓకేనా? ఈ కోలార్ డిస్టిక్లో చెన్నకేశవ హిల్ ఎక్కడుంది? నందిదుర్గ హిల్స్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింద కొడగు లేదా కూర్గు. ఓకేనా? కూర్గు. ఈ కొడగులో మనకి ఏముంది? బ్రహ్మగిరి హిల్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చామరాజనగర్, మైసూర్ కింద మనకు వనపర్తి డిస్టిక్. ఇక్కడ బిలిగిరి రంగా హిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్ ద ఫార్మేషన్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్. బట్ ఏరియా ప్రకారంగా మనం వాటిని డిఫరెంట్ నేమ్స్తో పిలుచుకోవడం జరుగుతుంది. ఓకేనా? అలా అన్నట్లుగా ఇప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది పెన్నా ఫామ్ అవుతుంది ఏరియా వచ్చేసి ఈ కోలార్. ఓకేనా? కేజీఎఫ్ ఈ కోలార్ దగ్గర మనకి ఫామ్ అవుతూ ఇది మన ఏపీలోకి ఎంటర్ అవుతూ సత్యసాయి జిల్లా. ఓకేనా? సత్యసాయి పుట్టపర్తి కానీ
ఓకే, నెల్లూరు కానీ ఇలా మనకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నందిదుర్గ స్టార్ట్ అవుతూ సత్యసాయి, పుట్టపర్తి కానీ, కడప కానీ, నెల్లూరు కానీ వెళ్తుంది. అయితే ఈ కడప ఈ ఫార్మేషన్ వచ్చినప్పుడు అక్కడ మనం గండికోట అని ఒక కొండను చూడొచ్చు. గండికోట గార్జు, ఓకేనా, ఇండియాలోనే చాలా పెద్ద గార్జ్ని ఇది ఆ ప్లేస్లో ఏర్పాటు చేస్తుంది. ఓకేనా, అలా మనం దీన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలా వెళ్తూ వెళ్తూ నెల్లూరులో ఊటుకూరు అనే ఏరియా దగ్గర ఇది బే ఆఫ్ బెంగాల్లో మనకి మర్జ్ అవ్వడం మనం చూడొచ్చు. ఇది కంప్లీట్గా రెయిన్ షాడో ఏరియాలో మనకి కనబడుతుంది. ఓకేనా. సో తిన్న క్యాచ్మెంట్ ఏరియాలో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి శేషాచలం అండ్ పాలకొండలు, పాపికొండలు కాదండి, పాలకొండలు, శేషాచలం కొండలు అండ్ పాలకొండలు తిన క్యాచ్మెంట్ ఏరియాలో మనం కనబడుతున్నాయి. ఈ వాటర్ వల్ల అక్కడ డెవలప్ అయిన ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ మనకి శేషాచలం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ శేషాచలం బయోస్ఫియర్ రిసర్వ్ మనకు అక్కడనే కనబడుతుంటుంది. ఓకేనా. తర్వాత ఇది అలా వెళ్తూ వెళ్తూ మనకి గండికోట అనే కోట మన కొన్ని కొండల్ని ఫామ్ చేసింది. ఈ గండికోటలో మనం గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. చాలా పెద్ద గార్డ్స్ అండి, చాలా బాగుంటుంది కూడా, అనేక మూవ్స్లో దీన్ని మనం చూపించారు. సో ఇది ఎలా మనకి ఫామ్ అవుతుందంటే ఎర్రమల కొండలు అంటే అవి మొత్తం మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది. అలా గండికోట హిల్స్ని ఇక్కడ మనకి కడప జిల్లాలో మనకి ఫామ్ చేసినాయి. ఇవి ఇక్కడ కనబడుతున్న ఒక గ్రేటెస్ట్ డ్యామ్ ఏమిటంటే అది సోమశిల డ్యామ్గా, సోమశిల ప్యాలెట్గా మనం చూడొచ్చు ఇక్కడ. ఓకేనా. సో అదే కాకుండా దీనికి అనేక ట్రిబ్యూటరీస్ మనకు కనబడుతుంటాయి. అఫ్కోర్స్ మనకి నంద్యాల వ్యాలీ, ఓకేనా, అది కూడా మనకి ఈ ప్లేస్లోనే మనం చూడొచ్చు. ఓకే. సో ఇక్కడ మనం దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది, ఈ ప్లేస్లో మనకి స్టార్ట్ అవుతూ ఇలా మనకు వస్తుంది. ఓకేనా. సో ఇదంతా కూడా మనకి ఏంటి ఇదే అన్నట్లుగా మనకి. సో ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఏంటి, ఇదంతా మనకి పెన్నా రివర్. ఈ పెన్నా రివర్ దగ్గర ఏంటి మనకి పాలకొండలు. ఓకేనా. సో పాలకొండలు మనకు కనబడుతుంటాయి ఇవంతా. సో చూడండి, సారీ దిస్ ఇస్ ద ఇక్కడ ఉందండి. సో ఇలా సత్యసాయి, కడప అండ్ నెల్లూరు, ఇక్కడ మనకి పాలకొండలు కనబడుతుంటాయి. ఈ కడప జిల్లాలో మనకి పాలకొండలు కనబడుతుంటాయి. ఇక్కడ మనకి గండికోటని ఫామ్ చేసింది. ఓకేనా. సో గండికోటని ఫామ్ చేసింది. మీరు మర్యాద రామన్న మూవీలో కూడా చూడొచ్చండి. గండికోట మొత్తం ఇలా మీకు కనబడుతుంటుంది. ఓకే. సో అనేక మూవీస్ అండి, ఒకటి కాదు రెండు కాదు, ఇలా ఉంటుంది గండికోట. చూడండి అంత ఎర్ర కలర్లో మనకు కనబడుతుంది కదా. సో ఎర్రమల హిల్స్. ఓకేనా, ఎర్రమల. సో తర్వాత దీని క్యాచ్మెంట్ ఏరియాలో మనకు కనబడుతుందండి శేషాచలం కానీ, అదేవిధంగా మనకి శేషాచలంతో పాటు మనకి పాలకొండలు కూడా ఇదే ప్లేస్లో కనబడుతుంటాయి. ఓకేనా. సరే, ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ట్రిబ్యూటరీస్ని మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతాం. కొన్ని ట్రిబ్యూటరీస్, దీనికి సంబంధించిన కొన్ని ట్రిబ్యూటరీస్. ఓకేనా. అందులో ముఖ్యంగా నంద్యాల నది. ఓకేనా. ఈ నంద్యాల నదికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే కుందేరు రివర్. ఓకేనా. ఈ కుందేరు రివర్ కూడా మనకి ఈ ప్లేస్లో కనబడుతుంది. ఎలా అంటే ఇది మనకి నంద్యాల డిస్ట్రిక్ట్లో ఎర్రమల్ల గార్డ్స్ని ఏర్పాటు చేసింది. ఎర్రమల్ల గార్డ్స్ అంటే ఏంటంటే నల్లమల్ల, ఎర్రమల్ల కొండలు, ఆ మధ్యలో మనకు గార్జ్ ఒక లోయ ఏర్పడింది. ఇప్పుడు మనం కాశ్మీర్ వ్యాలీ అంటున్నాం కదా, అదేవిధంగా నంద్యాల సిటీ ఈ నంద్యాల వ్యాలీలో ఒకటైంది. ఇక్కడ ముఖ్యమైన ట్రిబ్యూటరీలో ఇదొక ట్రిబ్యూటరీ. ఓకేనా. సో నెక్స్ట్ చిత్రావతి రివర్ అండి. సో చిత్రావతి రివర్ ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్లో. సో ఒకటేంటి మీకు కుందేరు రివర్. సో కుందేరు రివర్ ఇలా వచ్చింది. ఇదంతా ఏంటి మీకు, ఇదంతా నల్లమల, ఇదంతా ఎర్రమల. సో ఇలా వెళ్తుంది రివర్. ఇలా వెళ్తున్నప్పుడు పై డైరెక్షన్ ఏంటో ఏమవుతుంది మీకు, లెఫ్ట్, కింద ఏమంటుంది మీకు రైట్ ట్రిబ్యూటరీస్. ఇలా వెళ్తూ ఇక్కడ నెల్లూరు వద్ద కలిసిపోతుంది. ఓకేనా. సో ఇలా కలిసిపోతుంది. మనకి ఈ నల్లమల నుంచి సగిలేరు రివర్ కూడా వచ్చి తిని ఇలా మీట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి, తిని వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కుందేరు రివర్ ఇక్కడ మీట్ అవుతుంది, సగిలేరు రివర్ ఇక్కడ మీట్ అవుతుంది. అదేవిధంగా తిని ఎక్కడ స్టార్ట్ అయింది, మనకి కోలార్లో స్టార్ట్ అయింది. కోలార్లో నందిదుర్గ హిల్స్లో స్టార్ట్ అయింది. ఓకేనా. స్టార్ట్ అవుతున్నప్పుడు దీనికి ఇక్కడ చిత్రావతి అనే ఇంకొక రివర్ టచ్ అవుతుంది, పాపాగ్ని అనే ఇంకొక రివర్ టచ్ అవుతుంది. ఓకేనా. బహుదర్ నది కూడా టచ్ అవుతుంది. ఇవంతా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జస్ట్ ఒక చెవితో విని అలా వదిలేయండి. అందుకని లైట్గా మీకు డీల్ చేస్తుంది ఇక్కడ. ఓకే. మనకి పాపాగ్ని రివర్ కూడా దీంతో పాటు ఉంది. నెక్స్ట్ మనకి కావేరి. ఓకేనా, కావేరి రివర్. ఇక కావేరి రివర్ స్పెషాలిటీ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఈ కావేరి వచ్చేసి మనకి ఏంటి, కర్ణాటక అండ్ తమిళనాడు రీజన్లో మనకి చాలా అబెండెంట్గా కనబడుతుంది. తిన స్పెషాలిటీ ఏంటంటే ఇట్ గెట్స్ వాటర్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. మీరు వింటే నిజమే. ఎందుకు సార్ అలా, ఎందుకు సార్ ఇది జరుగుతుంది అంటే, ఇక్కడ చూడండి ఇదంతా మనకి కావేరి రివర్. సరే అది వదిలిపెట్టండి, మీకు అది అర్థం కాకపోయినా వదిలేయండి. ఇక్కడ కావేరిని చూడండి. సో ఇలా స్టార్ట్ అవుతున్న ఈ కావేరి మనకి 2 స్టేట్స్ నుంచి ఇది ఫ్లో అవుతుంది. ఓకేనా. ఇలా 2 స్టేట్స్ నుంచి ఫ్లో అవుతుంది. ఇదంతా కావేరి డెల్టా, ఇదంతా కావేరి డెల్టా రీజియన్. ఇదే
నేను ఇక్కడ ఏ డ్రా చేసినో సేమ్ టు సేమ్ అదే. మళ్ళీ ఇవేంటంటే స్మాల్ ట్రిబ్యూటరీస్ దానికి ఉన్నాయి అన్నట్లుగా. ఓకేనా? సో లిమిట్ ఇలా మనకి స్టార్ట్ అయింది. ఇది ఎన్ని స్టేట్స్లో మనకి ఫ్లో అవుతుంది? ఒకటి కర్ణాటక, రెండు తమిళనాడు. ఓకేనా? ఇలా ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు ఇలా టచ్ అవుతుంది, మళ్ళీ రిసెషన్ మాన్సూన్ వచ్చినప్పుడు ఇలా టచ్ అవుతుంది. అంటే ఇట్ గెట్స్ వాటర్ ఫ్రమ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. అంటే రెండు మాన్సూన్తో మనకు వర్షపాతం పడుతున్న ఏదైనా ఒక రివర్ ఉందా మన ఇండియాలో అంటే దట్ ఈస్ దిస్ కావేరీ రివర్. ఓకే, మీరు పుష్ప 2 మూవీలో కూడా వాళ్ళ చిన్నాయన కావేరి అని అంటూ ఉంటాడు. అది ఎందుకు పెట్టారు? రెండు కుటుంబాలని కలిపి ఒక వారధి కావేరి ఆ మూవీలో అయినప్పుడు రెండు రాష్ట్రాలను కలిపే ఒక వారధి కూడా మనకి కావేరి అవుతుందని అలా ఆలోచించి సుకుమార్ ఆ మూవీలో ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిండు. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఫ్లో అవుతున్న రేంజ్లో, ఇక్కడ ఫ్లో అవుతుంది కదా, ఫ్లో అవుతున్న రేంజ్లో ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఎలాంటిది? ఇదంతా ఇప్పుడు మీరే చెప్పండి, ఈ రేంజ్ అంతా కూడా ఎలాంటి రేంజ్? ఇదంతా మీరే చెప్పండి, ఈ రేంజ్ అంతా, ఈ రేంజ్ మొత్తం కూడా మనకి ఎలాంటి రేంజ్? సరే, మీరు చెప్పకపోతే పర్లేదు, నేను మీకు ఇక్కడ రియల్ టైంలో చూపిస్తాను. తీసుకెళ్తాను మిమ్మల్ని ఆ ప్లేస్కి. చలో, మీరు నాతో పాటు ట్రావెల్ అవ్వండి. యా, ఓకే. కావేరి కనిపిస్తుంది, కావేరి చూడండి, ఇదంతా కావేరి, ఇదంతా మనకి కావేరి ఫ్లో అవుతున్న రీజన్ చూడండి ఇదంతా. ఓకేనా? ఇగో కావేరి ఇదంతా. మరి కావేరి ఫ్లో అవుతున్న రేంజ్లో మనకి ఎవరెవరు కనబడుతున్నారు? నేషనల్ పార్క్స్. వీళ్ళెవరు? నీలగిరి, అవునా కదా? సో ఇక్కడ చూడండి, నాగర్హోల్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, ముదుమలై నేషనల్ పార్క్, నీలగిరి రేంజ్, అవునా కదా? చూడండి, ఇదంతా కూడా మనకి తినకు సంబంధించిన ఏరియాసే. ఓకేనా? సో ఇలా మనకి కావేరి వస్తూ ఉంది. ఓకేనా? అయితే వస్తున్నప్పుడు ఇక్కడ మనకి తిరుచి అనే డిస్ట్రిక్ట్ ఉంది, ఎన్నటి తిరుచిరాపల్లి. ఓకేనా? సో ఇది తిరుచి. ఈ తిరుచి డిస్ట్రిక్ట్లో మనకి ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, తిరుచి డిస్ట్రిక్ట్లో ఇది శ్రీరంగం. ఓకేనా? శ్రీరంగం అని ఒక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ వద్ద కావేరీ రివర్ వస్తూ తిను 2 స్ట్రీమ్స్గా డివైడ్ అయిపోతుంది. ఇక చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, 2 స్ట్రీమ్స్గా డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయి ఇప్పుడు ఇది ఇలా వచ్చి డివైడ్ అయిపోతూ నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ట్రిబ్యూటరీనేమో కొల్లిడం రివర్ అంటున్నా, రైట్ సైడ్ ఉన్న ఈ ట్రిబ్యూటరీనేమో నేను కావేరీ రివర్ అంటున్నాను. చూడండి, కరెక్ట్గా చూడండి, ఒకటి కొల్లిడం రివర్, ఇంకొకటి కావేరీ రివర్. ఇలా కొల్లిడం అండ్ కావేరీ రివర్లో 2 వెళ్తూ మళ్ళీ మీట్ అయిపోతాయి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మీట్ అయిపోతున్నాయి. ఇలా మీట్ అయిపోయి ఇక్కడ మనం ఏంటంటే కంప్లీట్గా కొల్లిడం అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఇలా ఇది వెళ్తూ, ఓకేనా, ఇలా వెళ్తూ ఇక్కడ అనేక డిస్ట్రిక్ట్స్ని టచ్ అవుతూ ఇలా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఓకేనా? ఇదంతా మనకి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ కావేరీ. ఓకేనా? ఇదంతా మనకి కావేరీకి సంబంధించిన ఇష్యూస్. మరి కావేరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ బ్రహ్మగిరి హిల్స్, కొడగు డిస్టిక్. ఓకేనా? కొడగు లేదా కూర్గు డిస్టిక్, కొడగు ఆర్ కూర్గు డిస్టిక్. ఇక్కడ బ్రహ్మగిరి హిల్స్లో ఇది మనకి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? బ్రహ్మగిరి కొండల్లో ఇది మనకి స్టార్ట్ అవుతుంది. ఎవరు స్టార్ట్ అవుతున్నారు? మనకి కావేరీ స్టార్ట్ అవుతుంది. అలా కావేరీ స్టార్ట్ అవుతూ మనకి తమిళనాడులో ఒక డెల్టాని ఫామ్ చేసి అలా మనకి వెళ్ళిపోతుంది. తిన్న మ్యాక్సిమం క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడ ఎక్కువ ఉందంటే తమిళనాడులో ఎక్కువ ఉంది, తర్వాత కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి. ఎందుకు పుదుచ్చేరి? ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి. సో ఇదంతా ఎవరి డెల్టా? సో ఇదంతా ఎవరి డెల్టా? చూడండి ఇక్కడ. ఓకేనా? కరైకల్. ఓకే, ఈ కరైకల్. ఓకే, కరైకల్ ఎవరిది? ఈ కరైకల్ ఎవరిది? సో కరైకల్ ఇదంతా ఎవరిది? ఇక్కడ ఉన్న బార్డర్ ఎవరిది? యూటీ అంటే ఎవరు? మనకి పాండిచ్చేరి. ఓకేనా? సో పాండిచ్చేరి చూడండి, ఇక్కడ పాండిచ్చేరి కనబడుతుందా లేదా? పుదుచ్చేరి, పాండిచ్చేరి, కద్దలూరు. ఓకే, సో పుదుచ్చేరి, ఇక్కడ మనకి కరైకల్. ఓకే, సో ఇలా ఇక్కడ నాగపట్టినం. ఓకే, ఇవన్నీ కూడా తిన దగ్గర ఉన్న ఫేమస్ సిటీస్ అన్నట్లుగా. ఓకేనా? అలా మనం చూడొచ్చు. దీనికి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలతో దీనికి వర్షం సంభవిస్తుంది. ఇది శ్రీరంగం తిరుచిరాపల్లి దగ్గర 2 పార్ట్స్గా మనకు విడిపోతుంది. అప్పర్ పార్ట్ ఏమో కొల్లిడం రివర్ అని, లోవర్ పార్ట్ ఏమో మనం కావేరి అనే పేరుతో పిలుచుకుంటున్నాం. అయితే ఈ కొల్లిడం రివర్ మీద మనకి ఒక డ్యామ్ని కట్టిన ఒక కింగ్, ఆ కాలంలోనే తనే మనకి చోళ రాజు అయిన కరికాల చోళుడు. ఓకేనా? కరికాల చోళుడు కట్టిన డ్యామ్ నేటికి మన కళ్ళ ముందు కనబడుతుంది. దాన్ని మనం గ్రాండ్ యానికట్ అనే నేమ్తో మనం పిలుచుకుంటున్నాం. ఇక్కడ చూడండి, గ్రాండ్ యానికట్. ఓకే, ఎస్. సో గ్రాండ్ యానికట్ ఇది ఈ రోజుకి మనం కనబడుతున్న ఒక ఫేమస్ డ్యామ్ అన్నట్లుగా. నాడు కట్టిన డ్యామ్ నేటికి ఇలానే ఉంది. చూడండి, మనకి గ్రాండ్ యానికట్. ఇక చూడండి,
ఇప్పటికీ ఉంది మన కళ్ళ ముందు, ఓకేనా. సో ఇప్పటికీ మన కళ్ళ ముందు ఇక్కడ కరికాల చోరుడికి సంబంధించిన ఒక పార్క్ కూడా ఉంది. తను ఎలాంటి గొప్ప చక్రవర్తి, తను ఏం చేసిండు ఈ ప్లేస్ అంతా మొత్తాన్ని, నాడే తను ఫ్లడ్స్ని అండ్ వచ్చే ఫెమైన్స్ని గెస్ చేసి ఇలా ఆ ప్లేస్లో డ్యామ్ని కూడా కన్స్ట్రక్ట్ చేసిన ఒక గ్రేట్ కింగ్గా మన కళ్ళ ముందుకు నీటికి తను కనబడతాడు. ఓకే, సో అది వెళ్తూ వెళ్తూ మనకి ఇక్కడ 2 హిల్స్ ఉంటాయండి, ఓకేనా. ఈ పార్ట్ని గమనించండి, ఇక్కడ 2 హిల్స్ ఉన్నాయి. ఒక హిల్ యాక్చువల్లీ అంతా మనకి ఈస్టర్న్ ఘాట్స్ అండి. ఈస్టర్న్ ఘాట్స్లో మనం చూసుకుంటే నల్లమల, వెనుకొండ, పాలకొండ, నగరి, జవాడి, శివరాయి, పంచమలై, సిరుమలై, తర్వాత పళని, ఓకేనా. సో పళని ఇటు వెళ్తే మనకి కాడమం, ఓకే, అనైముడి, అన్నామలై, ఓకే, దొడబెట్ట, నీలగిరి, శేషాచలం, ఓకే. ఇక్కడ మనకి బాలాఘాట్ ఇంతకుముందు మనం మాట్లాడుకుందాం, అజంతా. సో మళ్ళీ సాత్పూర్లో గావిల్గర్, మహాదేవ్, మైకేల్. ఇటు వెళ్తే మనకి కైమూర్, ఓకేనా. సో ఇటు వెళ్తే మనకి కైమూర్, ఓకే. సో సోనాపర్, సోన్ రివర్ వెళ్తున్న ఏరియా, ఓకే. సార్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా సార్ అంటే మళ్ళీ గుర్తు చేసుకోండి అని చెప్తున్నా. ఎందుకు గుర్తు చేసుకోమని చెప్తున్నా అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి పంచమలై అండ్ సిరుమలై అనే ఈ 2 కొండల మధ్యలో నుంచి నాకు ఈ కావేరి ఫ్లో అవుతుంది, ఓకేనా. సో కావేరి ఎలా ఫ్లో అవుతుందని అడిగితే మీరు ఏమని సమాధానం చెప్పాలి? కావేరి దిస్ ఇస్ ఫ్లోయింగ్, ఓకేనా. దిస్ ఇస్ ఫ్లోయింగ్ బిట్వీన్ పంచమలై అండ్ సిరుమలై, ఈ 2 కొండల మధ్య నాకు ప్రవహిస్తుంది, ఓకేనా. పంచమలై అండ్ సిరుమలై. చూడండి మీకు పై పార్ట్ ఇదంతా. సో చూడండి ఇదంతా ఏంటి, కొండలా కాదా ఇవన్నీ? సో చూడండి గైస్, ఇవన్నీ కొండలా కాదా? ఇవి ఇలా ఈ కొండలు అండ్ కింద చూడండి ఇవన్నీ సిరుమలై కొండలు. పంచమలై అండ్ సిరుమలై ఈ 2 కొండల మధ్యలో ఇది నాకు ఇలా డెల్టాస్ క్రియేట్ చేసింది. ఇదంతా డెల్టాస్ని నాకు క్రియేట్ చేసింది. అడుగుతారు రేపు పొద్దున్న క్వశ్చన్ అడిగితే ఏంటంటే కావేరీస్ కట్టింగ్ విచ్ హిల్స్ అని అడగచ్చు, లేదంటే కావేరీస్ ఫ్లోయింగ్ బిట్వీన్ విచ్ హిల్స్ అనొచ్చు, ఓకేనా. అదేంటి మనకి పంచమలై అండ్ సిరుమలై ఈ 2 కొండల మధ్యలో మాకు వెళ్తుంది. వేదారణ్యం, నాగపట్టినం, కరైకల్ ఇవన్నీ కూడా మనకి కావేరీ డెల్టా కింద కనబడుతున్న థింగ్స్ అని ఇక్కడ మనం చెప్పొచ్చు. ఇవి తిరుచిరాపల్లి దగ్గర 2 రకాలుగా మనకి విడిపోయింది ఆ ఏరియా మొత్తం. సో ఇప్పుడు కావేరీని మనం చూసుకుంటే మేజర్గా మనకి ఇలా వెళ్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి కూర్గు డిస్టిక్లో స్టార్ట్ అవుతుంది. కూర్గు డిస్టిక్ స్టార్ట్ అవుతున్నప్పుడు దీని డైరెక్షన్ ఇది కాబట్టి ఇది నాకు లెఫ్ట్ ట్రిబ్యూటరీ, ఈ కిందిది నాకు రైట్ ట్రిబ్యూటరీ, ఓకేనా. మరి లెఫ్ట్లో చూసుకుంటే నాకు హేమావతి అండ్ శింషా ఇవి ప్రిడామినెంట్గా నేను మాట్లాడుకోవాలి. మరి రైట్లో చూసుకుంటే నాకు కబని, భవానీ, నోయిల్, అమరావతి ఇలా చూసుకుంటున్నాం. మరి చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు కబని ఇలా వెళ్తుంది కదా. మరి కబని ఇలా వెళ్తున్నప్పుడు ఈ ప్లేస్లో నాకు వైల్డ్ లైఫ్ కనబడుతుంది, ఓకే. సో చూడండి కబని అలా వెళ్తున్నప్పుడు నాకు ఆ ప్లేస్లో వైల్డ్ లైఫ్ కనబడుతుంది. మరి ఆ వైల్డ్ లైఫ్ పేరేంటి, ఓకేనా. కబని అలా వెళ్తుంది కదా. సో కబని అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఆ వైల్డ్ లైఫ్ పేరేంటి. సో ఇక్కడ వస్తుంది మీకు, ఓకే. లెట్స్ కమ్. యా ఎక్కడి నుంచి వెళ్తుంది నాకు? బ్రహ్మగిరి కొండలేనా? యా చూడండి బ్రహ్మగిరి కొండలు. ఇక్కడ చూడండి ఫస్ట్ టాపిక్ మీద అది చెప్తున్నా. ఎక్కడ స్టార్ట్ అయింది? బ్రహ్మగిరి హిల్స్ నుంచి స్టార్ట్ అయింది, అవునా కాదా? బ్రహ్మగిరి హిల్స్ స్టార్ట్ అయింది. మరి బ్రహ్మగిరి పేరుతో ఇక్కడ నాకు కొడగు డిస్ట్రిక్ట్ అండి. ఇదంతా కూడా నాకు కూర్గు లేదా కొడగు అనే పేరుతో పిలుచుకుంటున్నా. ఇదంతా బ్రహ్మగిరి, ఓకేనా. ఇక్కడ నాకు కబని ఫ్లో అవుతుంది. ఇక్కడ చూడండి ఇదంతా మనకి కబని రివర్ అన్నట్లుగా, ఓకే. ఇదంతా కూడా మనకి కబని రివర్. ఈ కబని రివర్ పోతున్న దగ్గర నాకు ఉన్న వైల్డ్ లైఫ్ ఏమంటున్నా? నాగర్హోల్ టైగర్ రిజర్వ్ అంటున్నా, ఓకేనా. ఇవి చిన్న చిన్న రివర్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనకి కావేరికి సంబంధించిన రివర్స్, ఓకేనా. ఇవి కబిని కనిపెడుతుందా లేదా? కబిని రివర్ చూడండి, ఇవన్నీ స్మాల్ రివర్స్. ఈ కబిని ఉన్న దగ్గర నాకు నాగర్హోల్ కానీ, కింద బందీపూర్ నేషనల్ పార్క్ కానీ, మనకి నీలగిరి, ఇక్కడ చూస్తే ముదుమలై, ఇక్కడ ఊటీ, ఇక్కడ మనకి భవానీ రివర్ కానీ, ఓకేనా. ఓకే ఇవన్నీ మనకి ఇలా కనబడుతున్నాయి ఈ ప్లేస్లోనే, ఓకే. చూడండి ఇక్కడ ఇది ఏంటంటే మనకి ఇవన్నీ ఇక్కడనే కనబడుతున్నాయి. ఇవి చూడండి ఇదంతా ఏంటి? నాగర్హోల్, బందీపూర్ నేషనల్ పార్క్, ఇక్కడ ఊటీ, ఓకే, కోయంబత్తూర్, యా నీలగిరి. సో ఇవన్నీ కూడా మనకి ఇలాంటి ప్లేస్లో మనం దాన్ని చూస్తున్నాం అన్నట్లుగా, ఓకేనా. అందుకే నేను మీకు డైరెక్ట్గా ఇక్కడ చెప్పేస్తున్నా. దీని మీద కొన్ని ముఖ్యమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటి శివసముద్ర వాటర్ ఫాల్, నెక్స్ట్ హోగెనకల్ వాటర్ ఫాల్. జస్ట్ విని వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటర్స్లో హేమావతి ట్రిబ్యూటర్ చూద్దాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి హేమావతి ట్రిబ్యూటర్. నెక్స్ట్ శింషా. ఈ శింషా మనకి తుమ్కూరులో స్టార్ట్ అవుతుంది. దీని మీద మనకి గనాలో ఉన్న వాటర్ ఫాల్స్ ఉంది. నెక్స్ట్ సో జస్ట్ వదిలి అంటే జస్ట్ ఒక చెవితో విని అలా వదిలేయండి. లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటర్ చూసుకుంటే హేమావతి అండ్ శింషా. ఇప్పుడు మనం రైట్లో చూసుకుందాం. కబని అండ్ భవానీ, నోయిల్, అమరావతి. వీటిని ఒకసారి ఇక్కడ ఎగ్జామిన్ చేద్దాం, ఓకే. దాంతోపాటు ఇంకొక చిన్న రివర్ ఉందండి. ఇలా మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న ఒక సిటీ అంటే
దట్ ఈస్ బెంగళూరు. ఓకేనా, ఇక్కడ మనకు బెంగళూరు సిటీ కనబడుతుంది. ఈ బెంగళూరు దగ్గర ఒక చిన్న రివర్ టచ్ అవుతుంది. ఆ రివర్ని మనం ఆర్కావతి అంటున్నాం. ఆ ఆర్కావతి ఇక్కడ ముఖ్యంగా బెంగళూరుకి ఫుల్ ఆఫ్ వాటర్ని సప్లై చేస్తుంది ఆ రివర్ అన్నట్లుగా. ఆ రివర్ కూడా దీనికి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఓకేనా, బెంగళూరు ఇస్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ దిస్ రివర్. ఇక్కడ మనకు కనబడుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం రైట్ సైడ్ ట్రిబ్యూట్స్లో లక్ష్మణ తీర్థం అని ఒక రివర్ ఉంది. ఇది మనకి బ్రహ్మగిరి హిల్స్లో ఉంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడనే ఉంది. దీని దగ్గర మనకి నాగర్హోల్ నేషనల్ పార్క్ కనబడుతుంది. నెక్స్ట్ కబిని హిల్స్ ఉంది. ఈ కబిని హిల్స్ ఉన్న దగ్గర మనకి నీలగిరి బయోస్ఫియర్ హిల్స్ మనకి టచ్ అవుతుంది. ఓకేనా, ముఖ్యంగా ఇక్కడ మనకు కనబడుతుంది బందీపూర్ నేషనల్ పార్క్ కనబడుతుంది. బందీపూర్ నేషనల్ పార్క్. ఓకేనా, లక్ష్మణ తీర్థ. మరి లక్ష్మణ తీర్థ దగ్గర మనకి బ్రహ్మగిరి హిల్స్లో ఫామ్ అవుతుంది. ఇక్కడ నాగర్హోల్ నేషనల్ పార్క్ కనబడుతుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ నాగర్హోల్, బందీపూర్, వయనాడు. ఓకేనా, సో ముదుమలై ఇవన్నీ కూడా ఆ ఏరియాస్లోనే మనకి మేక్ అయింది. ఇక భవానీ, మరి భవానీ ఉన్న ప్లేస్లో మనకి ఊటీ కనబడుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ నొయ్యల్ లేదా కాంచన ఇది ఉన్న దగ్గర నాకు కోయంబత్తూర్ సిటీ కనబడుతుంది. నెక్స్ట్ అమరావతి. ఓకేనా, సో ఇలా మనకి మొత్తానికైతే దీన్ని ఇలా ట్రీట్ చేయొచ్చు. ఇదంతా ఏంటి మనం మాట్లాడుకున్న కావేరీ రివర్. ఓకేనా, ఇదంతా మనకి కావేరీ రివర్. ఇక్కడ చిన్న ఉందండి, ఇది ఒక లక్ష్మణ తీర్థ, కబని, భవానీ, నోయిల్ ఇలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇది ఇక్కడ ఎవరెవరిని మనకి మీట్ అవుతుంది. సో ఇక్కడ ఎవరెవరిని మీట్ అవుతుంది, ఇటు చూసుకుంటే పంచమలై హిల్స్. ఓకేనా, మీద చూసుకుంటే పంచమలై హిల్స్, ఇక్కడ చూసుకుంటే సిరుమలై హిల్స్. ఈ రెండింటి మధ్యలో నాకు ఇది ఫ్లో అవుతుంది. ఇక అమరావతి సిచ్యువేషన్ చూసుకుంటే ఇక్కడ అన్నామలై హిల్స్, కింద పళని హిల్స్లో ఇక్కడ మనకి మేక్ అవుతుంది. ఓకేనా, మొత్తం ఇది అంతా వదిలేండి. సమ్మరీ నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒకటే సమ్మరీ ఏంటంటే ఇక్కడ కావేరి ఫస్ట్ ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి కొడగు డిస్టిక్లో బ్రహ్మగిరి కొండలో స్టార్ట్ అవుతుంది. అదంతా వదిలేయండి. బ్రహ్మగిరి కొండలు ఏ స్టేట్కి సంబంధించిన మీ సమాధానం కర్ణాటక అవ్వాలి, వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ రెండింటితో దీనికి వర్షాలు వస్తాయి. అయితే దీన్ని ఎక్కడ కట్ అవుతుందంటే తిరుచిరాపల్లి లేదంటే తిరుచిలో శ్రీరంగం దగ్గర 2 పార్ట్స్ కట్ అయిపోతుంది. పై పార్ట్ని మనం కొల్లిడం అంటున్నాం, కింది పార్ట్ని కావేరి అంటున్నాం. ఓకే, ఆ కొల్లిడం కావేరి ఆ ప్లేస్లో మనకి అప్పట్లోనే మనకి చోళరాజు అయిన కరికాల చోళుడు ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. దాన్ని మనం గ్రేట్ యానికట్ డ్యామ్ అంటున్నాం, లేదా కొల్లిడం డ్యామ్ అంటున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది చాలా పురాతనమైన డ్యామ్గా మనం చూసుకుంటున్నాం, ద ఓల్డెస్ట్ డ్యామ్ అన్నట్లుగా. సరే, నెక్స్ట్ ఏంటి, దీనికి రైట్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ 2 ఉన్నాయి. ఆ లెఫ్ట్లో చూసుకుంటే ఆర్కావతి, ఈ ఆర్కావతి బెంగళూరు వద్ద ఉంది. హేమావతి అండ్ షింషా ఇవి మనకు కనబడుతున్నాయి. ఇక రైట్లో చూసుకుంటే మనకి లక్ష్మణ తీర్థ, ఈ లక్ష్మణ తీర్థ ఉన్న రేంజ్లో నాకు నాగర్హోల్ టైగర్ రిజర్వ్ కనబడింది. దాని కిందే మనం చూసుకుంటే మనకి కబిని రివర్ ఉంది. ఆ కబిని రివర్ దగ్గర మనకి బందీపూర్ నేషనల్ పార్క్ కనబడింది. దాని కింద చూసుకుంటే ఊటీ, ఆ ఊటీ దగ్గర నాకు భవానీ కనబడింది. ఆ క్రిందికి వెళ్తే నాకు కోయంబత్తూర్, అక్కడ నాకు నోయల్ కనబడింది. ఆ కిందికి వెళ్తే నాకు అమరావతి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నాకు అన్నామలై అండ్ పళని ఆ రెండింటి మధ్య నుంచి నాకు స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా వెళ్తూ కావేరిని మీట్ అవుతుంది. మరి కావేరి మీట్ అవుతున్నప్పుడు అనేక పాయాలుగా విడిపోతుంది. అలా విడిపోతున్నప్పుడు అది 2 రకాల కొండల మధ్యలో ఆ డెల్టాని క్రియేట్ చేస్తుంది. ఆ కొండలు పైన కొండల్ని మనం పంచమలై కొండలు, కిందన కొండ సిరుమలై కొండలు అంటున్నాం. ఆ ఏరియాస్లో ముఖ్యమైన సిటీస్ ఏంటంటే వేదారణ్యం కానీ, లేదంటే నాగపట్టినం కానీ, లేదంటే కరైకల్ కానీ. కరైకల్ ఎవరి పాటు? పుదుచ్చేరి పార్ట్. పుదుచ్చేరి అంటే ఒకప్పుడు మనం వందవాసిపురం, వాండివాష్ అన్నాం. మరి పుదుచ్చేరి అంటే ఏమేమి పార్ట్స్ వస్తాయి మనకి? కేరళలో మాహే వస్తుంది, తమిళనాడులో ఉన్న పాండిచ్చేరి, దాంతోపాటు కరైకల్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యానం, ఇవన్నీ కూడా మనకి ఈ ప్లేస్లో ఉన్నాయి. ఇది సమ్మరీ. ఇంతకు మించి ఒక్క పాట కూడా బయటకు వెళ్ళి మిమ్మల్ని అడగడు. నా మాట గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మహానందం చూద్దాం. థ్యాంక్ యూ.